ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఫ్యాన్స్ ను మునివేలపై నిలబెట్టింది. ఢిల్లీలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో జీటీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 రన్స్ అవసరమైన టైంలో బౌలర్ ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్కు చిరస్మరణీయ విజయం అందించాడు. చివరి ఓవర్ తొలి బంతికే విప్రాజ్ నిగమ్ 4 కొట్టడంతో ఢిల్లీ గెలుపు ఖాయమనిపించింది. కానీ తరువాతి బంతికే నిగమ్ను అవుట్ చేసిన ప్రసిద్ధ్ మ్యాచ్ను గుజరాత్ వైపు తిప్పాడు. 4వ బంతిని డేవిడ్ మిల్లర్ సిక్సర్గా మలచడంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. 5వ బంతికి పరుగు రాకపోవడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా మిల్లర్ షాట్ మిస్ అవగా పరుగు కోసం ప్రయత్నించిన కుల్దీప్ రన్అట్ కావడంతో గుజరాత్ సంబరాల్లో మునిగిపోయింది. 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడింది. కేఎల్ రాహుల్ 52 పరుగుల్లో 92 పరుగులు అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలుపు అంచుల వరకు తెచ్చాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులతో మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. గుజరాత్ బౌలర్స్లో రషీద్ ఖాన్ 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బకొట్టాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ 70, జోస్ బట్లర్ 52, వాషింగ్టన్ సుందర్ 55 పరుగుల అర్ధ సెంచరీలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.